హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూబ్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం OnePlus 12 మొబైల్ రివ్యూ చేద్దాం. యాక్చువల్లీ ఈ మొబైల్ గురించి మాట్లాడినట్టయితే మన ఇండియాలో 23వ తారీఖు లాంచ్ అవబోతుంది. కాకపోతే ఇది ఒక చైనీస్ వేరియంట్, చైనా నుంచి తెప్పించిన వేరియంట్ అన్నట్టు. సో మరి దానికోసమే మన దగ్గర ముందుగానే ఉంది. ఇప్పుడు మన చైనా వేరియంట్ గురించి, ఇండియా వేరియంట్ గురించి మాట్లాడినట్టయితే సాఫ్ట్వేర్ పరంగా చేంజెస్ ఉంటాయి. ఇందులో మన కలర్ వైజ్ దొరికితే మన ఇండియన్ యూనిట్లో ఆక్సిజన్ వైజ్ దొరుకుతుంది. కాకపోతే రెండు కూడా సేమే అని చెప్పేసుకోవచ్చు. అయితే ఇక్కడ మనం OnePlus తీసుకున్న, ఒప్పో తీసుకున్న, వివో తీసుకున్న, ఇవన్నీ బీబీకే ఎలక్ట్రానిక్స్ నుంచి వచ్చేవి. వీళ్ళందరికీ R&D ఒకటే ఉంటుంది. అందుకోసం మీకు మొబైల్స్ అనేవి సిమిలర్గా కనిపిస్తూ ఉంటాయి. ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ అనేది దాదాపుగా సిమిలర్గా కనిపిస్తూ ఉంటుంది. సో మరి మొబైల్ అయితే మనం ఓపెన్ చేద్దాం. యాక్చువల్లీ ఈ బాక్స్ ఆల్రెడీ ఓపెన్ అయి ఉన్న బాక్స్ ఎందుకు ఇలా ఓపెన్ అయి ఉంది అనే దానికి సంబంధించిన విషయం నేను మీకు వీడియో ఎండింగ్లో చెప్తాను. సో మరి ఈ బాక్స్ ఓపెన్ చేసిన వెంటనే దీనిలో ఏముంటాయి అంటే ఒక కవర్ ఉంది. ఆ కవర్ గురించి మాట్లాడినట్టయితే దీనిలో ఇంకొక కవర్ ఉంది. ఇక్కడ మనకు సిమ్ ఎజెక్టర్తో పాటు యూజర్ మాన్యువల్, వారంటీ కార్డుతో పాటు ఒక బ్యాక్ కేస్ని ప్రొవైడ్ చేశారు. ఈ లోపల వైపు గురించి మాట్లాడినట్టయితే పై వైపే మొబైల్ ఉంది. దీని చుట్టూ ఈ కవర్ని రిమూవ్ చేసేస్తే ఇక మొబైల్ అనేది ఇలా మనకు వైట్ కలర్లో కనిపిస్తుంది. మరి బాక్స్ లోపల వైపు గురించి మాట్లాడినట్టయితే ఇక్కడ మనకు 100 వాట్స్ ఒక ఛార్జర్ ఉంది. కాకపోతే ఛార్జింగ్ పిన్ అనేది వేరేలా ఉంది. దానికి రీజన్ ఏంటి అంటే ఇంతకుముందు నేను చెప్పినట్టు ఇది ఒక చైనీస్ వేరియంట్, ప్లస్ దీని లోపల మనకి ఇట్లా ఒక కేబుల్ని అయితే ప్రొవైడ్ చేశారు. వీటన్నిటి మనం సైడ్కి ఉంచేసి ఈ మొబైల్ గురించి మాట్లాడినట్టయితే మొబైల్ చేతిలో తీసుకున్న వెంటనే మీకు ఫస్ట్ అనిపించేది ఏంటి అంటే మొబైల్ అనేది బరుగున్నట్టు అనిపిస్తుంది. మరి మొబైల్ యొక్క బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడినట్టయితే సూపర్గా అనిపిస్తుంది. ప్లస్ ఇక్కడ మీరు డిజైన్ గురించి మాట్లాడినట్టయితే OnePlus వాళ్ళు ఈ డిజైన్ ఇంతకుముందు వేరే మొబైల్స్లో ఇచ్చారు. అయితే ఇక్కడ మీరు గమనించినట్టయితే శాంసంగ్ తీసుకున్న, ఐఫోన్ గురించి మాట్లాడితే గత కొంతకాలంగా ఒకటే డిజైన్ని కంటిన్యూ చేసుకుంటూ వస్తుంది. ఎందుకు అని అంటే ఇప్పుడు ఆ మొబైల్ చూసిన వెంటనే వేరే వాళ్ళకి అర్థమైపోతుంది ఏంటి ఇది ఐఫోన్కి సంబంధించిన మొబైల్ అని చెప్పేసి. సో అలానే శాంసంగ్ గురించి మాట్లాడితే శాంసంగ్ కూడా శాంసంగ్ S22 అల్ట్రా, S23 అల్ట్రాలో మనకు పెద్ద చేంజెస్ చూడడానికి ఏం కనిపించకుండానే మొబైల్ లాంచ్ చేసింది. ఇప్పుడు S24 అల్ట్రా రాబోతుంది చూసారా, అందులో కూడా దాదాపుగా మనకి ఇటువంటి డిజైన్ కనిపిస్తుంది. ప్లస్ కొంచెం దీనికంటే తక్కువ బడ్జెట్ మొబైల్స్ గురించి మాట్లాడినా సరే అవి కూడా ఆల్మోస్ట్ సేమ్ డిజైన్ తోటే మనకు కనిపిస్తూ ఉంటాయి. మొత్తానికి వీళ్ళు ఏంటి అంటే ఒక ఐడెంటిటీ క్రియేట్ చేసుకుంటున్నారు. అదే కోవలకి ఇక్కడ మనకు OnePlus కూడా వచ్చింది. సో ఇటువంటి డిజైన్ని వీళ్ళు ఫాలో అవుతారు అని చెప్పేసి అనిపిస్తుంది. ఇప్పుడు మనం OnePlus 12 గురించి మాట్లాడినట్టయితే ఇటువంటి డిజైన్ ఉంది. 13 గురించి మాట్లాడినట్టయితే మేబీ అది కూడా ఇటువంటి డిజైన్లోనే రావచ్చు. ఇప్పుడు నథింగ్ ఫోన్ గురించి మాట్లాడితే నథింగ్ ఫోన్ 1, 2 అనేది సేమ్ ఉంది చూసారా. మరి 3 ఎలా ఉంటుందో చెప్పలేం. కానీ మొత్తం చూసుకున్నట్టయితే ఒక ఐడెంటిటీ క్రియేట్ చేసుకోవడానికి బ్రాండ్స్ అనేవి ఇలా చేస్తున్నాయి. అయితే ఇక్కడ ఐఫోన్ గురించి మాట్లాడితే వాళ్ళ సాఫ్ట్వేర్ అనేది ఒక వేరే లెవెల్లో ఉంటుంది. డిజైన్ మాత్రం మార్చకున్నా సరే ఎక్స్పీరియన్స్ అనేది వాళ్ళు వేరే లెవెల్లో ఇస్తూ ఉంటారు. అయితే మరి ఆండ్రాయిడ్ మొబైల్స్ గురించి మాట్లాడితే చాలామంది ఓన్లీ డిజైన్ కోసమే మొబైల్ కొనుక్కునే వాళ్ళు చాలామంది ఉంటారు. అంటే వేరేలాగా ఉంటుంది మొబైల్ అని చెప్పేసి. కాకపోతే సేమ్ అలానే డిజైన్ ఇచ్చారనుకోండి, మీలో ఎంతమంది దీనికి ఓకే అనుకుంటున్నారు అనేది కింద కామెంట్లో రాయండి. ప్లస్ ఈ OnePlus 12 గురించి మాట్లాడినట్టయితే ఇప్పటికే చాలా లోపాలు ఉన్నాయని చెప్పేసి ఇంటర్నెట్లో, అంటే చైనాలో లాంచ్ అయిన యూనిట్లో చాలా లోపాలు ఉన్నాయని చెప్పేసి చాలా ట్వీట్స్ అనేవి వైరల్ అయిపోయాయి. అంటే వాళ్ళ సోషల్ మీడియాలో వైరల్ అయిపోయాయి. అవే ఫోటోస్ తీసుకొచ్చి మన ఇండియా ట్విట్టర్లో కూడా లేకపోతే ఎక్స్లో కూడా వీళ్ళు పోస్ట్ చేయడం జరిగింది. మొత్తానికి అక్కడ జరిగిన మ్యాటర్ ఏంటి అంటే ఇక్కడ మనం ఈ యూనిట్ తీసుకున్నట్టయితే ఈ యూనిట్లో ఇక్కడ గ్యాప్స్ ఉన్నాయని చెప్పేసి వీళ్ళు చెప్పడం జరిగింది అన్నట్టు. అంటే ఈ కెమెరా మాడ్యూల్ దగ్గరైనా కానివ్వండి, లేకపోతే ఎడ్జెస్ ఏవైతే ఉంటాయో అవన్నీ సరిగ్గా ఫినిష్ కాలేదని చెప్పేసి ఎవరైతే అక్కడ యూనిట్స్ కొనుక్కున్నారో చాలామంది కంప్లైంట్ చేశారు. అయితే ఇది కూడా చైనా యూనిటే. కాకపోతే ఇప్పుడు నా చేతిలో తీసుకున్న దాని ప్రకారం చూసుకున్నట్టయితే నేను చాలాసేపు దీన్ని టెస్ట్ చేశాను. నాకు ఎక్కడ కూడా గ్యాప్ ఉన్నట్టు అనిపించలేదు. కాకపోతే మరి ఇదే మొబైల్ అంటే ఇదే డిజైన్లో ఇండియాలో లాంచ్ అవుతుంది. సేమ్ టు సేమ్ మీకు ఇండియాలో మొత్తం ఇదే ఉంటుంది. కాకపోతే ఇక్కడ మనకు ఆక్సిజన్ OS ఉంటుంది అంతే. మిగతా అంట సేమ్ టు సేమ్ ఉంటుంది. మరి ఇక్కడ నేను ఒకసారి ఈ మొబైల్ని బూట్ చేసి సెటప్ కూడా చేసేస్తాను. మొబైల్ బూట్ చేసిన వెంటనే ఇట్లా OnePlus అని చెప్పేసి రావడం మీరు గమనించవచ్చు. అయితే ఇంతకుముందు నేను చెప్పినట్టు ఇవ్వండి, దీనిలో మన కలర్ OS చూడడానికి కనిపిస్తుంది. అయితే మనకు ఆక్సిజన్ OS ఉంటుంది. రెండిట్లలో పెద్ద తేడా అయితే ఏమి ఉండదు. ఫ్రెండ్స్, సెటప్ ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ మనము సెట్టింగ్స్లోకి వెళ్ళినట్టయితే ఇక్కడ అబౌట్ డివైస్లో మొత్తం కొంచెం చైనాలోనే అనిపిస్తుంది. ఇక్కడ మనం 6.82 ఇంచెస్ సంబంధించిన స్క్రీన్ని 120 Hz రిఫ్రెష్ రేట్ ఉన్న స్క్రీన్ అయితే చూడొచ్చు. 5400 mAh బ్యాటరీని అయితే వీళ్ళు దీనిలో ప్రొవైడ్ చేస్తారు. ఇప్పుడు ప్రజెంట్ నా చేతిలో ఉంది 16 GB ర్యామ్ తోటి 512 GB ఇంటర్నల్ స్టోరేజ్ తోటి ఉంది. అలా కాకుండా దీనిలో మనకు 1 TB స్టోరేజ్ తోటి కూడా ఉండేవి దొరుకుతాయి. సో దీనిలో మనకు సెల్ఫీ క్యామ్ గురించి మాట్లాడితే 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఇచ్చేస్తారు. బ్యాక్ క్యామ్ గురించి మాట్లాడితే 50+, 48+, 64 మెగాపిక్సెల్ని ప్రొవైడ్ చేయడం జరిగింది. సో దీనిలో మనకు అల్ట్రా వైడ్ యాంగిల్ కోసం ఒకటి, నెక్స్ట్ టెలిస్కోప్ కోసం ఇంకోటి ప్రైమరీ కెమెరాని అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇది అవుట్ ఆఫ్ బాక్స్ Android 14 తోటి రావడం మనం చూడొచ్చు. ప్లస్ ఇది కలర్ OS 14 తోటి వచ్చింది. అలానే మనకి ఇక్కడ ఆక్సిజన్ OS ప్లస్ Android 14 తోటి వస్తుంది. కాబట్టి అప్డేట్స్ అనేవి అయితే ఎక్కువ ఉంటాయి. ఈ మొబైల్ గురించి మాట్లాడితే ఒక సైడ్ వాల్యూ రాకర్స్తో పాటు పవర్ ఆన్ బటన్ని ప్రొవైడ్ చేస్తారు. పైవైపు స్పీకర్ గిల్స్ నాయిస్ క్యాన్సిలేషన్తో పాటు ఇక్కడ మనకు ఐఆర్ బ్లాస్టర్ని కూడా వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇంకో మంచి విషయం ఏంటి అంటే ఇక్కడ మనకు అలర్ట్ స్లైడర్ ఏదైతే ఉంటుందో దీన్ని స్కిప్ చేయలేదు. ఈ అలర్ట్ స్లైడర్ అయితే ఉంది. కింది వైపు మనకు 3.5mm జాక్ లేదు. కాకపోతే స్పీకర్ గిల్స్
టైప్ సి పోర్ట్, సిమ్ ట్రైన్ ప్రొవైడ్ చేశారు. ఇక మొబైల్ చెప్పాను కదా చైనీస్ యూనిట్ కాబట్టి కుప్పలుగా చైనాకి సంబంధించిన బ్లోట్వేర్స్ అయితే దీనిలో వీళ్ళు ప్రొవైడ్ చేశారు. ఇక్కడ మనకు అన్ని అవే చూడడానికి కనిపిస్తున్నాయి. అంతేకాకుండా టిట్టా కూడా దీనిలో చూడడానికి కనిపిస్తుంది. మరి ఇవన్నీ అన్ఇన్స్టాల్ అయినా అవ్వకపోయినా మనకు సంబంధం లేదు, మన ఇండియన్ యూనిట్లో అయితే వేరేలాగా వస్తాయి. అయితే ఇప్పుడు మొత్తానికి మనం ఈ స్క్రీన్ గురించి మాట్లాడినట్టయితే ఇక్కడ బ్రైట్నెస్ లెవెల్స్ అనేవి మీకు ఎక్సలెంట్ కనిపిస్తుంటాయి. దానికి రీజన్ ఏంటి అంటే 4500 నిట్స్ బ్రైట్నెస్ అయితే వీళ్ళు దీనిలో ప్రొవైడ్ చేశారు. అయితే నేను రీసెంట్గా రియల్మీకి సంబంధించిన ఒక మొబైల్ని చైనా నుంచి తెప్పించి అన్బాక్సింగ్ చేశాను చూసారు. దానిలో కూడా 4500 నిట్స్ బ్రైట్నెస్ ఉండే, దీనిలో కూడా 4500 నిట్స్ బ్రైట్నెస్ ఉంది. అంటే వీళ్ళు బెంచ్ మార్క్ 4500 నిట్స్ వరకు అయితే సెట్ చేసేలాగా కనిపిస్తున్నారు. అయితే నేను ఇంతకుముందు కూడా మీకు చాలాసార్లు చెప్పాను, మనం వీడియో చూసేటప్పుడు మన కళ్ళు పాడైపోతాయా అని అనుకుంటూ ఉంటారు. కాకపోతే నేను చెప్పాను కదా, మొత్తం స్క్రీన్ 4500 నిట్స్ బ్రైట్నెస్ ఉండదు. ఏదో ఒక పిక్సెల్ అనేది 4500 నిట్స్ వచ్చినా సరే మార్కెటింగ్ కోసం 4500 నిట్స్ అని చెప్తూ ఉంటారు. యాక్చువల్ చూసుకున్నట్టయితే 1500 నిట్స్ అలా ఉంటుంది. అవుట్డోర్ లో విజిబిలిటీ అనేది బాగుంటుంది. దీనిలో కూడా అదే ఉంటుంది. దీనిలో నేను చాలా రకాల వీడియోస్ ని ప్లే చేసి చూసాను. నిజంగానే ఎక్సలెంట్ కనిపిస్తుంది. అన్ని కలర్స్ అనేవి చాలా ప్రాపర్ కనిపించేస్తున్నాయి. దీనిలో చూసుకున్నట్టయితే మన కర్వ్డ్ డిస్ప్లే ఉంది. ఇక మన గొరిల్లా గ్లాస్ వెక్టర్స్ 2 ప్రొటెక్షన్ అయితే దీనిలో వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. అంటే మనం ఈ హైట్ నుంచి ఇట్లా వదిలేస్తాం అనుకోండి, అటువంటిప్పుడు మనకు ఎటువంటి డ్యామేజ్ జరగదు. కానీ మరీ పైనుంచి ఎత్తేసి ఇది పడకూడని యాంగిల్లో నుంచి పడితే మాత్రం డ్యామేజ్ జరుగుద్ది. సో అలా చూసుకున్నట్టయితే మనం దీనిలో వీడియోస్ చూసేటప్పుడు మాత్రం మనకు హెచ్డిఆర్లో చూసినా, 4Kలో చూసినా, 2Kలో చూసినా వివింగ్ ఎక్స్పీరియన్స్ అనేది చాలా బాగుంది. కలర్స్ అనేవి పంచీగా బ్రైట్గా కనిపిస్తున్నాయి. ప్లస్ మనకు సౌండ్ క్వాలిటీ కూడా బాగుంది. దీనిలో వీళ్ళు ప్రొవైడ్ చేసిన ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ గురించి మాట్లాడినట్లయితే కొంచెం పైకి అయిందని చెప్పేసి నాకు అనిపించింది. జనరల్గా నాకు ఇక్కడ ఈ ప్లేస్లో ఉంటే బాగుండేది, కాకపోతే కొంచెం పైకి అయిందని చెప్పేసి అనిపిస్తుంది. ఎందుకంటే నేను ఫింగర్ని కొంచెం చేతి పైకెత్తి ఇట్లా అన్లాక్ చేయాల్సి వస్తుంది. జనరల్గా అయితే చేతిలో మొబైల్ పట్టుకుంటే ఫింగర్ని మనం ఇట్లా వదిలేసి పైకి ఎత్తాం కదా, కాకపోతే ఇక్కడ అది కనిపిస్తుంది. నెక్స్ట్ ఫేస్ అన్లాక్ గురించి మాట్లాడినట్టయితే ఫేస్ అన్లాక్ కూడా చాలా ఫాస్ట్గా అనేది మొబైల్ని అన్లాక్ చేసేస్తుంది. ఇక మనం వన్ ప్లస్ గురించి మాట్లాడినట్టయితే వీళ్ళు హజల్ బ్లేడ్ వాళ్ళతోటి బ్రాండింగ్ చేశారు కదా, అదే ఇక్కడ మీకు కనిపిస్తుంది వన్ ప్లస్ మరియు హజల్ బ్లేడ్ అని చెప్పేసి. సో వీళ్ళు ఇలా బ్రాండింగ్ ఇచ్చినందుకుగానే వీళ్ళ దగ్గర నుంచి ఎక్కువ డబ్బులు తీసుకుంటూ ఉంటారు. అదే డబ్బులు మన పైన వీళ్ళు ఇస్తూ ఉంటారు అనుకోండి. అయితే ఇక్కడ మనం కెమెరా పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడినట్టయితే నేను కెమెరా ఓపెన్ చేశాను. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చాలా రకాల ఆప్షన్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇక్కడ మనము మోడ్లోకి వెళ్ళినట్టయితే మోడ్లో కూడా చాలా రకాల ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. 120x వరకు అయితే జూమ్ చేసి దీనిలో ఫొటోస్ని మనం క్యాప్చర్ చేయొచ్చు. ఇక మనం వీడియో గురించి మాట్లాడినట్టయితే 8K వీడియోస్ 24 FPS దీనిలో కూడా రికార్డ్ చేయొచ్చు. ఇదే మనం ఇంతకుముందు చేసిన రియల్మీ GT మొబైల్లో కూడా ఉండే. నెక్స్ట్ ఇక సెల్ఫీ క్యామ్ గురించి మాట్లాడినట్టయితే సెల్ఫీ క్యామ్లో 4K వీడియోస్ని 30 FPS రికార్డ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ చూసారు కదా, ఫొటోస్ అనేవి ఇండోర్లో అయినా కానివ్వండి, అవుట్డోర్లో అయినా కానివ్వండి ఎక్సలెంట్గా క్యాప్చర్ అవుతున్నాయి. ఎస్పెషల్లీ మనకు పోర్ట్రేట్స్ ఏవైతే ఉంటాయో అవి DSLR టైప్ అయితే ఫొటోస్ని ఇది క్యాప్చర్ చేయగలుగుతుంది. అయితే ఎడ్జ్ డిటెక్షన్ అనేది నాకు పోర్ట్రేట్లో కొంచెం తేడా అనిపించింది. అంటే ఒక 100 సార్లు మనం ఫొటోస్ క్యాప్చర్ చేసినప్పుడు 90 సార్లు మనకు కొంచెం తేడా అనిపిస్తుంది, కానీ మిగతా చోట్లలో బాగానే వస్తుంది. అయితే డీటెయిల్స్ మాత్రం ఎక్సలెంట్గా ఇది క్యాప్చర్ చేయగలుగుతుంది. నెక్స్ట్ మనం 120x జూమ్ చేసినప్పుడు క్లారిటీ అనేది అంత ఎక్కువ రావట్లేదు, కానీ వేరే బ్రాండ్స్ తోటి పోల్చినట్టయితే, అది వేరే బ్రాండ్ అంటే సామ్సంగ్ తోటి పోల్చినట్టయితే అంత ఎక్కువ క్లారిటీ లేదు, కానీ పర్లేదు బాగానే
ఫొటోస్ని క్యాప్చర్ చేయగలుగుతుంది. అయితే 120x కంటే తక్కువ జూమ్ చేసి క్యాప్చర్ చేసిన ఫొటోస్లలో అయితే డీటెయిల్స్ అనేవి బాగానే ఉన్నాయి. నెక్స్ట్ ఇక మనం పోర్ట్రేట్లో ఫొటోస్ క్యాప్చర్ చేసినప్పుడు ఇంతకుముందు చెప్పినట్టయితే మాత్రం హైలైట్ అని చెప్పేసుకోవచ్చు. లో లైట్లో ఫొటోస్ క్యాప్చర్ చేసినప్పుడు కూడా బాగున్నాయి. మనకు హెచ్డిఆర్ కూడా చాలా ప్రాపర్గా వర్క్ చేస్తుంది. సన్కి అగైనెస్ట్గా తీసిన ఫొటోస్లలో కూడా మనకు చాలా మంచి డీటెయిల్స్ అనేవి ఇది క్యాప్చర్ చేయగలుగుతుంది. నెక్స్ట్ మనం చూసింది ఏంటి అంటే వీడియోస్ గురించి మాట్లాడితే చాలా స్టేబుల్ వీడియోస్ అనేవి రికార్డ్ అవుతున్నాయి. కలర్స్ అనేవి చాలా బాగా మెయింటైన్ చేసింది. అయితే నేను ఇంతకుముందు చెప్పినట్టు ఇందులో మనకు కలర్ ఓఎస్ ఇచ్చారు. ఇండియన్ యూనిట్లో వచ్చిన తర్వాత ఆక్సిజన్ ఓఎస్ ఉంటుంది. మరి దాంతో ఈ ఫోన్ అనేది ఎలా ఆప్టిమైజ్ చేయబడుతుంది అనేది అయితే చూడాల్సింది. నెక్స్ట్ మనం చూడాల్సింది దీని మొబైల్ పర్ఫార్మెన్స్. దానికోసం మనకు దీనిలో స్నాప్డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్ని ప్రొవైడ్ చేస్తారు. చాలా ఎక్సలెంట్గా అయితే దీనిలో ఆప్టిమైజ్ చేయబడింది. మరి OnePlus 12 అనేది విత్ ఆక్సిజన్ ఓఎస్ ఎలా ఆప్టిమైజ్ చేయబడుతుంది అనేది అయితే చూడాల్సి ఉంది. అయితే నేను మొబైల్ వాడినంతసేపు నాకు ఇక్కడ కూడా హీటింగ్ ఇష్యూస్ కనిపించలేదు, కానీ మొబైల్ అయితే బల్కీగా ఉంది. అదైతే మనము ఒప్పుకొని తీరాల్సిందే. వెయిట్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఇంకొంచెం బాగా చేస్తే బాగుండని చెప్పేసి నాకు అనిపించింది. దానికి రీజన్ ఏంటి అంటే దీనిలో వీళ్ళు ప్రొవైడ్ చేసిన 5400 mAh బ్యాటరీ అని చెప్పేసి మనం అనుకోవచ్చు. దాని కారణంగానే వేడిగా అనిపిస్తుంది. ఇక మనము పర్ఫార్మెన్స్ గురించే మాట్లాడుతున్నాం కాబట్టి మీరు డే టు డే లైఫ్ యూసేజ్లో చేసే ఏ పనైనా సరే మీకు ఎక్కడ కూడా ల్యాగ్ ఉన్నట్టు అనిపించదు. OnePlus అంటేనే మనకు ల్యాగ్ ఫ్రీ ఎక్స్పీరియన్స్ని ప్రొవైడ్ చేస్తుంటుంది. కాకపోతే లాస్ట్ టైం వీళ్ళు లాంచ్ చేసిన మొబైల్స్లలో స్క్రీన్లలో గ్రీన్ లైట్ ఇష్యూస్ అనేవి వచ్చాయి. చాలా మొబైల్స్లలో వచ్చాయి. దానికోసం OnePlus వాళ్ళు వాళ్ళ వారంటీ కూడా పెంచాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరి ఈసారి అటువంటి క్వాలిటీ కంట్రోల్ ఇష్యూస్ అనేవి వస్తాయా లేదా అనేది అయితే చూడాల్సి ఉంది. ఇప్పుడు చూసుకున్నట్టయితే మాత్రం OnePlus 12 మొబైల్లలో చాలా మటుకు గ్యాప్స్ ఉన్నాయి. దాని కారణంగానే చాలామంది మొబైల్స్ వాడేటప్పుడు ఈ కెమెరా లెన్సెస్ ఏవైతే ఉంటాయో దీనిలో ఫాగ్ లాగా వచ్చేసింది. అంటే దీనిలో వీళ్ళు IP68 రేటింగ్ ఇవ్వలేదు. వీళ్ళు తీసుకునేది ఇప్పుడు మనకి మొబైల్ ఎంత తీసుకుంటారో తెలుసా, దాదాపుగా 60,000 నుంచి 65,000 రూపాయల వద్దలో ప్రైజింగ్ పెడతారు. సో 60,000 నుంచి 65,000 పెట్టిన తర్వాత IP68 రేటింగ్ ఇస్తే బాగుండు. కాకపోతే వీళ్ళు IP64 ఏమో ఇచ్చారు. దాని కారణంగా మనం ఈ మొబైల్ని కనుక నీళ్ళలో వాడామనుకోండి ఈజీగా ఈ మొబైల్ అనేది పాడైపోద్ది. పాడవ్వకపోవచ్చు, కాకపోతే ఏంటంటే దీనిలో కొన్ని చోట్ల గ్యాప్స్ ఉన్నాయని చెప్పారు సార్. దాని కారణంగా ఈ మొబైల్ అనేది చాలా ఈజీగా పాడవుతుంది అని చెప్పేసి చాలామంది ఇప్పటికే సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన రచ్చ అయితే మొదలైపోయింది. అయితే ఈ సమస్య అనేది ఇండియన్ యూనిట్లో ఉంటుందా లేదా అనేది ఇక్కడ మెయిన్ విషయం. నెక్స్ట్ బ్యాటరీ బ్యాకప్ గురించి మాట్లాడితే బ్యాటరీ బ్యాకప్ బాగుంది. మొబైల్ అనేది చాలా ఫాస్ట్గానే మొబైల్ని ఛార్జ్ చేసేస్తుంది. ఇప్పటికే మనకి 100 వాట్స్ 120 వాట్స్ ఛార్జర్లను చాలా మొబైల్స్లో చూసాం కాబట్టి దాని గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడాల్సిన అవసరం అయితే ఏం లేదు. దీనికంటే ఎక్కువగా ఫాస్ట్ ఛార్జింగ్ చేసే మొబైల్ అని ఇప్పటికే మనం చూసేసాం. మొబైల్ కనెక్టివిటీస్ గురించి మాట్లాడినట్టయితే అన్ని రకాలవి ఉన్నాయి. అంటే 13 5G బ్యాండ్స్ ఉన్నాయి, Wi-Fi 7 ప్రొవైడ్ చేశారు, Bluetooth 5.4 ఉంది, NFC సపోర్ట్ ఉంది. ఇక అన్ని రకాల ఆప్షన్స్ అయితే ఉన్నాయి. బ్లాస్టర్ని కూడా ప్రొవైడ్ చేసేస్తారు. ఈసారిగా ఎట్లాగో స్లైడర్ని కూడా వీళ్ళు ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ ఈ మొబైల్ నాకు బాగా నచ్చింది ఏంటి అంటే దీని హ్యాప్టిక్స్ ఏవైతే ఉంటాయో అవి చాలా సూపర్గా ఉన్నాయి. ఆల్రెడీ OnePlus మొబైల్స్లలో బాగానే ఉంటాయి, కాకపోతే ఇక్కడ ప్రతి యాప్లో కూడా మీరు దాన్ని ఫీల్ అవ్వచ్చు. హ్యాప్టిక్స్ అయితే చాలా సూపర్గా అనిపించాయి నాకు. అయితే ఫ్రెండ్స్ నేను వీడియో స్టార్టింగ్లో మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్తానని చెప్పాను కదా, అదేంటి ఈ కవర్ అనేది ఎందుకు ఓపెన్ అయి ఉంది, నేను అన్బాక్సింగ్ ఎందుకు ప్రాపర్గా చేయలేదని చెప్పేసి. యాక్చువల్లీ ఇది ఒక చైనీస్ యూనిట్ కదా, దీన్ని చాలామంది యూట్యూబర్స్ హిందీలో అయినా కానివ్వండి తెలుగులో అయినా కానివ్వండి వాళ్ళు రెంట్కి తీసుకుంటారు. అంటే ఒక్క పర్సన్ ఏం చేస్తాడంటే చైనా నుంచి కొనుక్కుంటాడు, అతనే యూట్యూబ్ మొత్తం ఈ మొబైల్స్ని రొటేట్ చేస్తూ ఉంటాడు అన్నట్టు రెంట్కి ఇచ్చుకుంటూ. సో అలానే నేను కూడా దీన్ని రెంట్కి తెచ్చుకున్నదే. ఇక్కడ నుంచి నేను చేయబోయే చైనా యూనిట్స్ ఏవైనా సరే లేకపోతే వేరే కంట్రీలో లాంచ్ అయిన యూనిట్స్ ఏవైనా సరే అలా రెంట్కి తీసుకొచ్చిన దాన్నే అన్బాక్సింగ్ లేదా రివ్యూ చేస్తూ ఉంటాను. నేనే కాదు, మీరు యూట్యూబ్లో ఎవరిని చూసుకున్నా మ్యాక్సిమం జనాలు అలానే చేస్తారు, కాకపోతే చెప్పరు, నేను చెప్పాను అంతే తేడా. యాక్చువల్లీ నేను ఇన్ని రోజులు ఎందుకు చేయలేదు అంటే ఇన్ని రోజులు నాకు దీని ఛానల్ తెలియదు, అంటే ఎవరిని కాంటాక్ట్ అవ్వాలి ఇలా రెంట్కి తీసుకోవడానికి అని చెప్పేసి. రీసెంట్గానే నాకు తెలిసింది. నేను ఇన్ని రోజులు ఏమనుకున్నానంటే వేరే చాలామంది యూట్యూబర్స్ కూడా చైనా నుంచి కొనుక్కొని వచ్చి 40,000 50,000 లేకపోతే ₹1,00,000 పెట్టి మొబైల్ని తీసుకొచ్చి అన్బాక్సింగ్ చేస్తారు అని చెప్పేసి అనుకునేవాడిని. కాకపోతే అలా ఏం లేదు. మ్యాక్సిమం నాకు తెలిసినంత వరకు అయితే రెంట్కి తీసుకొచ్చే మొబైల్ని అన్బాక్సింగ్ చేస్తున్నారు, రివ్యూ చేస్తున్నారు. అలా రెంట్కి తీసుకొచ్చినా మనం కొనుక్కొచ్చుకొని తీసుకొచ్చినా సరే మనకి ఇక్కడ ఏం తెలుస్తుంది అంటే ఇండియన్ యూనిట్కి చైనా యూనిట్కి తేడా ఏముంది, వాళ్ళు అక్కడ ఏమి ఇస్తున్నారు ఇక్కడ ఏమి ఇవ్వట్లేదు, అదైతే మనం క్లారిటీగా తెలుసుకోవచ్చు. ప్లస్ ఇక్కడ మనం డిజైన్ పరంగా చూసుకున్నా లేకపోతే అప్పుడప్పుడు ప్రాసెసర్ మారుద్ది తప్పిస్తే మిగతా అంతా సేమ్ టు సేమే ఉంటుంది. ప్లస్ ఇక్కడ మనకు లోపల ఉండే ఓఎస్ ఏదైతే ఉంటుందో అది మాత్రం మారిపోతూ ఉంటుంది. దాని కారణంగా కూడా చాలా ఇంపాక్ట్ పడుతూ ఉంటుంది. మనకు చైనా యూనిట్కి ఇండియన్ యూనిట్కి చాలా తేడాలు కనిపిస్తూ ఉంటాయి. అయితే ఇప్పుడు ఈ OnePlus తీసుకున్న, రియల్మీ తీసుకున్న, ఒప్పో తీసుకున్న, ఐక్యూ తీసుకున్న, వివో తీసుకున్న వీళ్ళందరూ బీబీకే ఎలక్ట్రానిక్స్కి సంబంధించిన వాళ్ళే కదా. సో వీళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే అక్కడ లాంచ్ అయిన మొబైల్స్నే ఇక్కడ పేర్లు మార్చి లాంచ్ చేస్తూ ఉంటారు. ఇప్పటికీ మనము చాలాసార్లు చూసాం. ఒక బ్రాండ్లో కాకపోతే ఇంకొక బ్రాండ్లో సేమ్ పేరుతో లాంచ్ అవుతూ ఉంటాయి. సో
సో అది రెడ్మీ తీసుకున్నా వేరే ఏ మొబైల్ తీసుకున్నా సరే. సో ఇక్కడ మనకు వన్ ప్లస్లో కూడా అదే జరగబోతుంది. సేమ్ టు సేమ్ మొబైల్ మీకు లాంచ్ అవుతుంది, తేడా అయితే ఏం కనబడదు. కాకపోతే ఆ మొబైల్ అనేది ఇండియాలో లాంచ్ అయిన తర్వాత ఇలా ఉంటుంది అనేది చూడాల్సి ఉంది. మరి గ్రీన్ లైన్ ఇష్యూస్ వస్తాయా, అయితే ఇక్కడ మనకు కెమెరా బంప్ దగ్గర గ్యాప్స్ ఉండడం, లేకపోతే ఇక్కడ ఎడ్జెస్ దగ్గర గ్యాప్స్ ఉంటాయా లేదా అనేది చూడాలి. అయితే ఫ్రెండ్ ఈ మొబైల్ గురించి మాట్లాడినట్టయితే అన్నీ బాగున్నాయి. కాకపోతే ఒక్క దగ్గర ఈ మొబైల్ అనేది నాకు తక్కువ అనిపిస్తుంది. అదేంటి అంటే IP68 రేటింగ్. వీళ్ళు ఈ మొబైల్ని కనుక ఇండియాలో 60 నుంచి 60 వేల ప్రైస్ సెగ్మెంట్లో తీసుకొచ్చి IP68 రేటింగ్ ఇవ్వలేదు అనుకోండి, అటువంటిప్పుడు అయితే చాలా చాలా బాధపడాల్సిన విషయం అని చెప్పేసుకోవచ్చు ఎవరైతే వన్ ప్లస్ లవర్స్ ఉన్నారో వాళ్ళు. ఎందుకంటే 20,000 రూపాయల ప్రైస్ సెగ్మెంట్లో కూడా IP రేటింగ్ అనేది వస్తుంది. అటువంటిది మరి వీళ్ళు 65 వేలు తీసుకొని IP68 రేటింగ్ ఇస్తే బాగుంటుంది ఇండియన్ యూనిట్లో. మరి ఎలా చేస్తారో చూడాలి. ప్లస్ ఇక్కడ మనం ఛార్జింగ్ గురించి మాట్లాడితే వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది, రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే సూపర్గా ఉంది. ఆ తర్వాత కెమెరా విషయానికి వస్తున్నట్టయితే సూపర్గా ఉంది. బిల్డ్ క్వాలిటీ బాగుంది. చూడడానికి మొబైల్ అనేది సేమ్ డిజైనే కానీ బాగానే కనిపిస్తుంది. అయితే అన్ని మొబైల్ కంపెనీస్ అనేవి ఇప్పుడు మళ్ళీ ఫ్లాట్ డిజైన్ వైపు వెళ్ళిపోతున్నాయి. అయితే వీళ్ళు ఇంకా కర్వ్ డిజైన్ తోటే మొబైల్ని లాంచ్ చేస్తున్నారు. అయితే మరి ఇండియాలో ఎటువంటి క్వాలిటీ కంట్రోల్ ఇష్యూస్ లేకుండా మొబైల్ని లాంచ్ చేయగలుగుతారా లేదా అనేది చూడాలి. ఫ్రెండ్స్ దీని గురించి మీరేమనుకుంటున్నారు అనేది కింద కామెంట్లో రాయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.